నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు సీఎం న్యూస్. ఈరోజు మనతో ఉన్నారు తెలంగాణ ఉద్యమ నాయకుడు, మన బీఆర్ఎస్ లీడర్ వేముల భాస్కర్ గారు. ఆయనతో కొన్ని మాటలు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్కారం. చెప్పండి అన్న, తెలంగాణ రాష్ట్రంలో అసలు రాజకీయాలు ఎలా నడుస్తున్నాయి? అసలు ఇప్పుడు జరుగుతున్న ఈ మూసీ కానీ, హైడ్రా కానీ ఇవన్నీ జరుగుతున్నాయి కదా, అవన్నీ కరెక్టే అంటారా? జనాల మీద ఎఫెక్ట్ ఏమైనా పడుతుందంటారా? ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది పార్టీగా, ప్రతిపక్షంగా మేము మాట్లాడకంటే మాకు తెలిసిన దానికంటే మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు మార్పు కోసం ఓటేసిన ప్రజలకు కళ్ళతో చూస్తుంటే మీడియా వాళ్ళకు బాగా తెలుసు. బుల్డోజ్ చేయడం తప్ప రాజకీయము మసిబుసి మామిడికాయ చేస్తుడు. మార్పు అంటే మసిబుసి మామిడికాయ చేయడం అనేది నేర్పిస్తున్నాడు. ఒక సమస్యని ఒక సబ్జెక్ట్ని మాయం చేయడం కోసానికి ఇంకోటి ఎత్తుకోవడం, అది నడుస్తుంది ఈ సంవత్సర కాలంలో. ప్రజలకు ఏదో ఒక పథకం అందించడమో కానీ, ఫలితం దక్కిందనడంలో కానీ, మార్పు, నిజమైన మార్పు అనేది పర్టికులర్గా ఈ 1 yearలో కనిపించలేదు. ఇది జరుగుతున్నటువంటి రాజకీయం ఈ సంవత్సర కాలంలో. ఈ హైడ్రా మూసీ నది మీద పక్కనున్న జనాల ఇళ్ళలు కూలగొట్టడం, తర్వాత వాళ్ళకి 2 BHK ఫ్లాట్స్ ఇస్తున్నామని అని చెప్పడము, అది కూలగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? పక్కనున్న వాళ్ళ ఇళ్ళలు. అలా మీరు మొదట తెలుసుకోవాల్సింది, హైడ్రా కానీ ఈ మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి సుందరీకరణ కానీ ఎందుకోసం చేస్తున్నాడు, దాని వెనుకున్నటువంటి మర్మం ఏంటి, అది గత ప్రభుత్వం ఎందుకు చేసిందా, చేయలేకపోయిందా, ఆన్గోయింగ్ ప్రాజెక్టా, ఇది క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు. వీళ్ళు ఇవ్వలే ఇంతవరకు. అది SNDP కింద ఈ మూసీ రివర్ ఫ్రంట్కి చైర్మన్ సుధీరన్న ఆధ్వర్యంలో SNDP ప్రాజెక్టు చేసి సగం హైదరాబాద్ని ఈ శుద్ధమైన నీళ్లు వదలడానికి కోసం, సుందరీకరణ కోసానికి, మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే నాగోల్ దగ్గర మినీ శిల్పారామం పక్కల ఆ పార్కు కానీ, ఆ డ్రైనేజ్ పైన ఉన్నటువంటి సుందరీకరణ కానీ మీరు చూడండి. ఆల్రెడీ గత ప్రభుత్వం KTR గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ప్రాజెక్ట్. ఒక 1100 కోట్లు ఖర్చు పెట్టి ఆ నీళ్లు తీసుకొచ్చి వదిలేసి, ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి DPR ఉంది, గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ప్లాన్ ఉంది, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే సరిపోయే ప్రాజెక్టుని వీళ్ళు అనవసరంగా డబ్బులు దండుకోవడం కోసానికి, దాని పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసానికి, మూటలు ఢిల్లీకి మోయడం కోసానికి, నాదింత మార్పు పేరు లేకుండా చేస్తా కేసీఆర్ది అనే థాట్లో అయినా, నేను మూసి చేసిన అనే ఉద్దేశంతోన పోవాలనే ఉద్దేశంతోన పేదలని, నిరుపేదలని, పేదవాళ్ళని, బడుగు బలహీన వర్గాల వాళ్ళని 30 ఏళ్ళ కింద, 20 ఏళ్ళ కింద 50 గజాలు 60 గజాలను ఇండ్లు కట్టుకున్నట్టు వాళ్ళని, గుడిసెలు వేసుకుంటున్న వాళ్ళని బయట రోడ్డు మీద పడేసి ఆనందం పొందుతున్నటువంటి ఈ కురవృద్ధుల పార్టీ, వీళ్ళ అనుభవం ఆడ బయటపడ్డది మనకు. అదే మార్పు అంటే. దేనికోసం సార్ ఇది సుందరీకరణ? అవును, భవిష్యత్తులో పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, పట్టణం మొత్తం కొట్టుకపోతుంది, ఇంకేదేదో ప్రగల్భాలు కొంతమంది మంత్రులు మాట్లాడుతున్నారు. చైనా లాంటి దేశంలో సైడ్లకు పెద్ద ఎత్తున కట్టేసి సుందరీకరణ చెయ్యి, ఎవరు అంటారు? ఇప్పుడు ఉన్నదల్లా చెయ్యి. పేదల ఇండ్లు ఊళ్ళగొట్టి కాదు, పేదల జోలికి పోకు. ఇప్పుడు ఉన్నదల్లా చేయనికి రాదా? గత ప్రభుత్వం చేసింది కదా. గత ప్రభుత్వం వాటర్ ఎట్లా శుద్ధి చేయాలని చేసి చూపించింది. దాని ఫాలోగా ఎందుకు వాళ్ళకి పేరు పోతుందనా? పేరు కాదు మాకు కావాల్సింది. మార్పు అంటే ప్రజల ధనం దుర్వినియోగం చేయడం కాదు మాకు కావాల్సింది. నువ్వు ఉన్నదల్లా చేయొచ్చు, చిన్న బడ్జెట్లో చేయొచ్చు. అనవసరంగా పేదలను రోడ్డు మీద వేసి ఒక ఇల్లు కట్టుకోవాలంటే సార్ మీకు ఐడియా ఉంటుంది, ఒక తరం మొత్తం కష్టపడతారు సార్ పేదవాళ్ళు. 40 లక్షలు 50 లక్షలు లోన్ తీసుకొని హైదరాబాద్ ఒక ఇల్లు తీసుకున్నారంటే, ఆ 40 లక్షల లోను కట్టుకోవడం కోసానికి EMI కట్టనికే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది సార్. ఒక మనిషి జీవితంలో 25 ఏళ్ళ వయసు మొత్తం ఇల్లుకే పెడతారు వాళ్ళు. అట్లాంటి ఇల్లుని నువ్వు తీసి బయట పడేస్తున్నావు అనుమతం. మళ్ళీ దిల్లం కొట్టుంది సార్, డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము కదా అంటారు. ఎలక్షన్ కంటే ముందు ఏమన్నా సార్ డబుల్ బెడ్రూమ్ ఏడగట్టిండ్రు, నాణ్యత లేదు. అది ఎక్కడున్నాయి? ఏడగట్టు లక్ష డబుల్ బెడ్రూమ్ చూపిస్తారా? పెద్ద పెద్ద డైలాగులు. అదే డబుల్ బెడ్రూమ్ గత అయినాయి కదా ఇప్పుడు ఏం చెప్తారు మరి? సో వీళ్ళకు ప్రజలపైన కానీ, ప్రాంతం పైన కానీ అవగాహన లేనటువంటి నాయకులు, ఇప్పుడున్నటువంటి నాయకులు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉన్నదే, ప్రవృద్ధుల పార్టీ ఒప్పుకుంటాం, కానీ ఆ ఆలోచనలు, ఆ అనుభవాలు ఈ పాలనలో లేవు. పాలనలో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కదా. మీరు దన్నుకోవాలి, దోచుకోవాలి, దాచుకోవాలి, మూటలు మోయాలి, ఆ పనిలో ఉన్నారు.
రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసినామంటున్నారు. అందరికీ జరిగినట్టేనా? వాళ్ళు మంత్రుల స్టేట్మెంట్ చూడాలి సార్ ప్రతిరోజు పేపర్లో. ఒక మంత్రి 17,000 కోట్లు అయితే అయిపోతుంది, 7,000 కోట్లు అయితే అయిపోతుంది, డేట్లు మార్చడం. అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎంపీ ఎలక్షన్ కంటే ముందు అనౌన్స్మెంట్ చేసినప్పుడు పాలెం నుంచి స్టార్ట్ చేస్తే అలంపూరు దేవాలయం మీద కొట్టు, కురుమూర్తి మీద కొట్టు, యాదగిరిగుట్ట మీద కొట్టు, బాసర మీద కొట్టు, పెద్దమ్మ గుడికాడికి వచ్చి అమ్మవారి మీద కొట్టు, నేను చేసేస్తా, ఆగస్టు 15కి అయిపోతుంది. అయిపోయిందా? శ్వేతపత్రం విడుదల చేస్తారా మీరు? లేదు. మళ్ళీ ఇప్పుడు డిసెంబర్ 9 సోనియమ్మ బర్త్డే రోజు కంప్లీట్ చేస్తామంట. అంటే మీరు మాట మార్చినట్టే కదా, మోసం చేసినట్టే కదా. ఇప్పటికీ కంప్లీట్ కాలేదు. ఎవరిది ఎందుకు సార్? నాదే, మా డాడీదే. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా గత మీడియాకి ఇచ్చిన 1,14,000 రూపాయలది మాది రుణమాఫీ కావాల్సింది. 60,000 అయింది, ఇంతవరకు కాలేదు. బయటలో ఎందుకు నా పేపర్లో బయట పెడతా చూడండి. రుణమాఫీ అనేది బోగస్, కంప్లీట్ కానటువంటి ప్రాజెక్ట్. అది కష్టము, ఇవ్వలేము అనేది ఇంతకుముందుకు మాజీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. అది నిజమైంది. సంవత్సరం కాలం అవుతుంది, నువ్వు చేయలేకపోయినావు, నువ్వు ఫెయిల్. రైతు బంధు పేరు మార్చి నువ్వు రైతు భరోసా అన్నావు. ఏమైంది భరోసా? ఎగబెట్టేసినావు. వానాకాలం పోయింది, యాసంగి పోయింది, వేస్తావా ఇప్పుడన్నా? అప్పు తీసుకురావడానికి ఉంది కానీ మరి రైతులకు ఆ 2 లక్షలు అలాగే ఈ రుణమాఫీ కానీ రైతు బంధు కానీ వాళ్ళ ప్రియారిటీ అది కాదు సార్. నేనే అదే మీరు కరెక్ట్ క్వశ్చన్ చేశాను. నేనేమనంటే వాళ్ళ ప్రియారిటీ అది కాదు కదా. రైతులకు ఉపయోగపడే విధంగా పాలన చేయాలనో, ప్రాంతానికి ఉపయోగపడే పాలన చేయాలన్నది కాదు వాళ్ళ ప్రియారిటీ. మేము కూడా కుర్చీలో కూర్చున్నాం, మేము అధికారాన్ని అనుభవిస్తున్నాం, మేము కూడా మంత్రులమైన ముఖ్యమంత్రులమైన, ఇది వాళ్ళ ప్రియారిటీ. మాది అది కాదు సార్. మేము కొట్లాడినాం సార్, జైళ్ళ పాలైనాం, ఉద్యమాలు చేసినాం. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జైళ్ళ పాలైన ఉద్యమం ఈ రాష్ట్రం కోసానికి, ప్రజల కోసానికి, ఈ రాష్ట్ర ప్రజల పీడిత వర్గాల పక్షాన ఎట్లయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలన్న ఉద్దేశంతోనే మేము అల్లంపూర్లో అరెస్ట్ అయ్యి మామూలు జైలుకున్నాం సార్. మేమంతా జడ్చర్ల నేషనల్ 7 హైవే రోడ్ మీద దిగ్బంధాలు చేసినాం సార్, రైలు రోకలు చేసినాం సార్. మేము వీళ్ళు ఎవరైనా చేసిరా? ఏమైనా ఉందా వాళ్ళకు? వాళ్ళ బేస్ ఏంటి? నువ్వు పార్టీ కోసం కానీ నాయకుని కోసం కానీ పని చేయి, 100% ఫలితం అనేది ఉంటుంది. అందరికి అవకాశాలు ఉంటాయి. నేను నాదే ఎగ్జాంపుల్ చెప్తా సార్. విలేజ్లో పక్కా ఊరిలో పుట్టినటువంటి నేను, బడు బలహీన వర్గాలకు చెందినటువంటి నేను ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా, ఉద్యమకారునిగా 10 మంది ముందు కూర్చునే విధంగా, 10 మంది ముందు డిబేట్ చేయే విధంగా నేను హైదరాబాద్ రాష్ట్రంలో తిరుగుతున్నా, పార్టీ కోసం నాయకుల కోసం పనిచేస్తున్నా అంటే డెఫినెట్గా శ్రీనివాస్ గౌడ్ కానీ, హర్షరావు కానీ, మా ఉద్యమ నాయకుడు గంధం రాములు కానీ మాకు ఇచ్చినటువంటి అవకాశాలు ఇవన్నీ. రాజకీయాలు రావాలంటే పేరైనా ఉండాలి, లేదంటే డబ్బు అయినా ఉండాలి. మధ్యతరగతి కుటుంబం రాజకీయాలకు వచ్చి పెరగడం అనేది చాలా కష్టం. అదే ఇంత ముందుకు ఉండే ఇప్పుడు లేదు అంటున్నాను నేను. అది ఉండదు అంటున్నాను. ముందు ఇంకా హుషారైనాం. మేము కూడా బడు బలిగిన వర్గాలు చెందిన వాళ్ళు కూడా హుషారైనాం. సంచార జాతి నుంచి వచ్చినటువంటి మేము అయినా హుషారైనాం. మమ్మల్ని చేసింది తెలంగాణ ఉద్యమం, మమ్మల్ని చేసింది కేసీఆర్ అనే యూనివర్సిటీలో ఈ బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళ పిల్లలు ప్రతి ఒక్కరు హుషారైనరు. ప్రశ్నించే తత్వం నేర్పించినటువంటి వ్యక్తి మాకు కేసీఆర్. అన్న, ఈ మధ్య నువ్వు రేవంత్ రెడ్డినే టార్గెట్ చేసి బాగా అగ్రెసివ్గా ప్రవర్తిస్తున్నావు. బట్ నీ వెనకాల అసలు ఏం బ్యాక్గ్రౌండ్ ఉంది? సీఎంని అలా మాట్లాడుతున్నావు అంటే అసలు మీ బ్యాక్గ్రౌండ్ అసలు ఏముంది? ప్రజలు ఓట్లేసిన సీఎం అయినండి. ప్రజల కోసం మాట్లాడుతున్నాం, ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నాం, నువ్వు ఇచ్చిన వాగ్దానం మీద మాట్లాడుతున్నాం. మా వెనక ఉంది రాజ్యాంగం, ఉంది అంబేద్కర్ ఉన్నాడు, మా వెనక కేసీఆర్ ఉన్నాడు. ఇదే మా బలం. తెలంగాణ ఉద్యమే మా బలం. జై తెలంగాణ అన్న పదమే మా బలం. కేసీఆర్ అన్న 3 అక్షరాలే మా బలం. అందుకే ప్రజా సమస్యలపైన పోరాడుతున్నాం. నీ మీద కొట్లాడుతున్నాం. నువ్వెవరండి? నీ కుర్చీలో వేరే వాళ్ళంటే వాళ్ళ మీద ఇట్లా మాట్లాడతాం ఎందుకు? నువ్వు ఇచ్చిన హామీల గురించి కొట్లాడుతున్నావు, నువ్వు చేస్తున్న పనుల గురించి కొట్లాడుతున్నావు. మాకేమవసరము? మాకంటే మంచి చేస్తా అన్నావు, రైతులకు మంచి చేస్తున్నావు. మేము 10,000 రైతు బంధు ఇస్తున్నావు, 15,000 ఇస్తున్నావు. ఏవి ఎక్కడ అని అడుగుతున్నాం. పేరు మార్చిన రైతు భరోసాని ఎక్కడుందా భరోసాని అడుగుతున్నాం తప్ప. ప్రశ్నిస్తే కేసులు పెడతావా? జైలు పాలు చేస్తావా? ఈ మధ్య కేసులు కూడా పడ్డాయి, మేము ఏం కేసులు పెడతారండి? అసలు ఏం భయం లేదా? ఇగో మేము తప్పు చేసి ఉంటే లంగ పన దొంగ పన చేసి కేసులు అయితే మా పేరెంట్స్ మేము భయపడతాం. రాష్ట్రం కోసం ప్రజల కోసం కొట్లాడుతున్నాం, వ్యక్తిగతంగా కాదు కదా మేము కొట్లాడేది. నువ్వు ఇచ్చిన హామీల పైన కొట్లాడుతున్నాం, నువ్వు చేస్తున్న మోసం పైన కొట్లాడుతున్నాం. మోసపూరితమైన మాటలు చెప్పి పాలనలో కూర్చున్నటువంటి నీ కుర్చీ మీద
ఆ కుర్చీలో కూర్చున్నటువంటి నువ్వు మరణ భాష తీరు మీద కొట్లాడుతున్నావు, నీ వ్యవహారం మీద కొట్లాడుతున్నావు, నీ పాలన మీద కొట్లాడుతున్నావు. నీ మీద కాదు, నీ మీద కానే కాదు. మాకు నువ్వు ఎవరండి మాకు? ఆ కుర్చీలో కూర్చున్నావు కాబట్టి నువ్వు చెప్పిన పనులు చెయ్యి, హామీలు నెరవేర్చు, దానికోసం కొట్లాడుతున్నావు. 100% మా ఇంకా కేసీఆర్ ఉన్నాడు, అంబేద్కర్ ఉన్నాడు, రాజ్యాంగం ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తాం, నిలదీస్తాం. తెలంగాణలో అసలు కేసీఆర్ ఆనవాళ్లే కనిపించని అని అన్నాడు. తెలంగాణనే తీసేయాలి, ఆనవాళ్ళు తీసేయాలంటే నీ వల్ల కాదు. అది ఆనవాళ్ళు తీసేయాలని చెప్పేసి నువ్వు చేస్తున్నటువంటి వికృతమైనటువంటి క్రీడ ఒకటి ఉంది. ఏదో తెలుసా, నిన్న మొన్న జరిగిన సచివాలయం ముందు గేటు మారుస్తున్నావంట 5 కోట్లతోనూ. అదే ఆనవాళ్ళు మార్చడం? వెనక సచివాలయం గేటు కాదు నువ్వు మారుస్తున్నది. గేటు మార్చి నువ్వు కేసీఆర్ లేకుండా చేస్తావా? వెనక సచివాలయం చూడు. ఇంత ముందుకు ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియంలో వేరే కంట్రీ ప్లేయర్స్ వచ్చి వీడియోస్ ఫోటో తీసుకోపోయి ఒక ట్విట్టర్లో పెట్టారు, చూసారా మీరు? దేశాలు దాటిపోయిందండి ఆల్రెడీ. జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ రాష్ట్రం. ఇంకా నువ్వు ఏం మార్చలేవు, ఇంపాసిబుల్, నీ వల్ల ఏది కాదు. మార్పు అన్నావు, ప్రజలకు మార్పు తీసుకొచ్చినా రోడ్డు మీద పడేసినావు, రైతుల నోట్ల మట్టి కొట్టేసినావు, కొనుగోలు కేంద్రాలు లేవు, ధాన్య సేకరణ లేదు, నువ్వు ఇస్తున్న 500 బోనస్ లేదు, అంత బోగస్ అయిపోయింది. నువ్వు చేసేది ఏమీ లేదు. గురుకుల విద్యార్థులు పురుగులన్నం తిని పాము కాట్లకి హాస్పిటల్ పాలవుతున్నారు. నేను పోను గురుకులా అనే కాడికి తెచ్చి తీసుకొచ్చినావు. ఖాళీ అవుతున్నాయండి గురుకులాలు మొత్తము. గురుకులాల్లో టెంపరీ బిల్డింగ్లకి కిరాయిలు కట్టలేకపోతున్నావు నువ్వు. అవును, రీసెంట్గా చూసాం. కట్టలేకపోతున్నావు. నువ్వేం చేస్తావు? మమ్మల్ని ఏం చేస్తావు? పార్టీ నుంచి కేసు పెడతావా నువ్వు? అంతకుమించి నువ్వు చేసేది ఏంది? మా మీద ప్రతాపం చూపించడం కానే కాదు. పాలన చెయ్యి, సేవ చెయ్యి. నీకు మంచి అవకాశం, ఈ కాంగ్రెస్ పెద్దలకు, రేవంత్ రెడ్డి గారికి మంచి అవకాశం. ఈ 4 ఏళ్లలో నిరూపించు, 100 ఏళ్ళ పేరు తెచ్చుకో. నీకు అంత పెద్ద గొప్ప అవకాశం వచ్చింది, పెద్ద పదవిలో పెద్ద కుర్చీలో ఉన్నావు. మాలాంటి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడతావు, ఇంకోటి చేస్తావు. కూడా ఎంతమంది కేసులు పెట్టిరండి ప్రతిపక్ష పార్టీల మీద, నాయకుల మీద. గత ప్రభుత్వాలు అంతకన్నా ముందు నుండి ప్రతిపక్ష పార్టీలు మస్తు కేసులు పెట్టినాయి. దీనివల్ల ఏం జరిగేది లేదు. చట్టం పైన చట్టం మీద నమ్మకం ఉంది మాకు లీగల్ సెల్ ఉంది, మాకు నాయకులు ఉన్నారు. కేసీఆర్ ఒక్కటే కాదు, కేసీఆర్ 2 కత్తులను తయారు చేసిండు మాకు, కేటీఆర్, టీహెచ్ఆర్ అని చెప్పేసి. హరీష్ అన్న, రామన్ ఉన్నంత వరకు నువ్వు ఏమి కార్యకర్తలను ఏమి చేయలేదు. ఈగా వాలినా, ఈ మారుమూల గ్రామంలో ఏం జరిగినా వస్తా అని ఏ విధంగా అయితే చెప్పిండో ఆ విధంగా వస్తున్నాడు, కాపాడుతున్నాడు. నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు? ఇంకా చేసేది ఏముండదు. నువ్వు పిట్ట బెదిరిన భయపడేది ఏం లేదు. నీ అన్నముల పాలన, నీ అల్లుని పాలన, మీ వ్యాపారాలు, మీరు మీ కుటుంబ పాలన మొత్తం రాష్ట్రం మొత్తం తెలియజేస్తాం. మేమైనా పోరాటం చేస్తాం. మీరు ఇచ్చిన హామీలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటాం. దాడులకు భయపడం, జైళ్ళకు భయపడం. అలాగే మన శ్రీనివాసరెడ్డి గారు అంత కరెక్ట్ పర్సన్ అయితే, అంత మంచి పాలన చేస్తే ఈసారి ఓడిపోవాల్సిన అవసరం లేదు. ఒకటి, తర్వాత వాళ్ళ తమ్ముడు అరెస్ట్ గురించి కూడా మీ అభిప్రాయం? నేను ఒకటి, మహబూబ్ నగర్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఏదో జరిగిపోయిందని చెప్పేసి మా శ్రీనివాస్ గౌడ్ అన్న ఏదో అభివృద్ధి చేయలేదనో, లేకపోతే ఆ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదనో, ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయలేదనో ఎవరు అనలేదు ఇంతవరకు. అది గమనించండి మీరు. ఆ విషయంలో మేము చాలా హ్యాపీ. అంటే మీరు చేస్తున్నది ఏంది? నిరూపించలేని ఆరోపణ ఆయన మీద దొబ్బుతున్నారు తప్ప డెవలప్ చేయలేదని ఎవరైనా అన్నారా? ఇది కదా కావాల్సింది ప్రజలకి. సేవ చేయలేదని ఎవరైనా అన్నారా? ఇది కదా కావాల్సింది. అన్ని వర్గాలను, అన్ని మతాలని కలుపుకొని పోయి పాలమూరు నియోజకవర్గాన్ని ఓ సిద్దిపేటగా, ఓ సిరిసిల్లగా, ఓ గజ్వేల్గా మార్చిండు. మార్చి కంప్లీట్గా పేరు తెచ్చుకున్నాడు. ఆ విషయంలో ఎవ్వరు కూడా ఒక మాట అనలేదు. అది చూడరు ఎందుకో. ఓ ఆరోపణలు 2-3 బుడదలుతారు, అది తూచుకునే లోపంగా అయిపోయింది వాళ్ళు ఏదో చేసిరని చెప్పేసి తిరుగుతుంటారు. ఏంది అక్రమంగా పేదలకు, నిరుపేదలకు, కాళ్ళు లేనటువంటి గుడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి ఇండ్ల పైన దౌర్జన్యం చేసి రోడ్డు మీద పడేసి వాళ్ళని, ఒక కుటుంబంలో 4 గుడ్డి వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళ పింఛన్లతోన, 4 యొక్క పింఛన్లతోన ఇల్లు కట్టుకున్నటువంటి పరిస్థితి. అట్లాంటి రోడ్డు మీద పడేసి, చిన్న పిల్లలను బుక్కులు, వాళ్ళకి పాఠ్య పుస్తకాలకు సంబంధించిన బ్యాగు తీసుకొని వేయకుండా నువ్వు దౌర్జన్యం చేసి బయట పడేసి దాని ఇంకా శ్రీకాంత్ గౌడ్ అని చెప్పేసి లోపల పెట్టినావు. ఏమవుతుంది? ఏమీ జరగదు. అయితే ఇక్కడ మీరందరూ గుర్తించాల్సింది, ఆలోచించాల్సిన అంశం ఏంటంటే, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే గారు, మాజీ మంత్రి గారు డెవలప్ చేయలేదు అని ఎవరు అనట్లేదు, సేవ చేయాలని ఎవరు అనట్లేదు.
నువ్వు రోడ్లు తీసుకో, నీటి సరఫరా తీసుకో, కరెంట్ సరఫరా తీసుకో, మరి అలాంటి పర్సన్ ఎందుకు ఓడిపోయాడు ఆ ప్లేస్? డెవలప్ చేస్తే మాత్రం అదే చెప్తున్నా, నిరూపించలేని ఆరోపణలు చేసి బురద చల్లి ఆయనను ఓడగొట్టాలన్న ప్రయత్నం చేసిండ్రు. ఒకటి. రెండోది ఏంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందినవాడు కాబట్టి కూడా ఓడగొట్టిండ్రు. మళ్ళా గుర్తు చెప్తున్నాం మేము, అగ్ర కులస్తులు కావాలని కుట్ర పని మరో ఎర్రసత్యం అవుతున్నాడు, పేద వర్గాల ప్రజలకు దేవుడు అవుతున్నాడు. గతంలో ఎర్రసత్యం అన్న పేద వర్గాల ప్రజలకు దేవుడిలాగా సేవ చేసినాడు. అరే శ్రీనివాస్ గౌడ్ మళ్ళా ఆ విధంగానే వెళ్తున్నాడు. ఈసారి గెలిస్తే బతుకున్నంత వరకు మనం ఈ కాన్ఫరెన్స్ని శ్రీనివాస్ గౌడ్కి వదిలేయాల్సిందే, మన వల్ల కాదు ఇంకా కుట్రతోన అన్ని పార్టీలో ఉన్న అగ్ర కులాసులు కలిసి ఒక బీసీ నాయకుని ఓడగొట్టాలని చెప్పేసి ప్రయత్నం చేసి సక్సెస్ కావచ్చేమో, కానీ ఆ తాత్కాలికమే. సోయొచ్చింది. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ తయారైనరు, బీసీ నాయకులు ఎందుకు ఓడగొట్టారని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. ఏం జరగక ముందుకే బురద చల్లుతామో అది తూర్చుకోవాలి, వాళ్ళు బురద చల్లాలి, మేము తూర్చుకోవాలి. ఇదే పని సార్ మాకు. చౌరస్తాలు చూడండి, మామూలు చౌరస్తాలు చూడండి, పోయి ఎంత సుందరీకరణ చేసి, పార్కులు చూడండి, విద్యాలయాలు చూడండి, ఇవి చూడరు. గాంధీ హాస్పిటల్ లాంటి పెద్ద హాస్పిటల్ అడగడుతున్నాం, దాని గురించి ఎవరు మాట్లాడారు? వైద్య సదుపాయం పాలమూరు జిల్లా ప్రజలకు, వలసల జిల్లాకి అందుబాటులో ఉండాలా, ఈ నుంచి హైదరాబాద్ పోయేలోపు ప్రాణం పోతుందన్న ఉద్దేశంతో అంత పెద్ద హాస్పిటల్ కడితే ఎవరు అప్రిషియేట్ చేయరే? ఎందుకు మంచిని చేయరు? ఎందుకు అంటున్నాం మేము. మంచి 90% ఉండి 10% చెడు ఉంటే చెడు హైలైట్ అవుతుంది. ఆ చెడులో కూడా మీరు నిరూపించలేని బురద తల్లుతున్నారు. ఒక బలహీన వర్గాల వాడిని రాజకీయంగా అనగదొక్కాలే, లేకుండా చాలా ఉద్దేశంతోనే ఓడగొట్టిండ్రు. ఆయన తప్పు చేయలేదు, రియలైజ్ అయ్యిండ్రు. ప్రజలందరూ ఆలోచన చేస్తున్నారు. అరే మన ఇంట్లో మనుషులకు అన్నలాగా, తమ్ముళ్ళలాగా, బాబాయ్లాగా ఉంటుండే కదా. ప్రతి ఒక్కరిని పేరు పేరున రోడ్డు మీద పెట్టే ప్రతి ఒక్క కార్యకర్తను, ప్రజల్ని పేరు పెట్టి పిలిచేటటువంటి నాయకుడు మహబూబ్ నగర్లో శ్రీనివాస్ గౌడ్. ఇప్పుడున్న ఎమ్మెల్యే పిలుస్తాడండి? ఈ సంవత్సర కాలంలో మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీకి ఏదైనా అభివృద్ధి చేసిండు, ఓ పథకం తెచ్చిండు, ఓ పని చేసిండు, ఒక్కడు చూపించండి. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు. మేము కట్టినామండి, రోడ్లు వేసినాం, సుందరీకరణ చేసినాం, రోడ్ వైడింగ్ చేసినాం, కలెక్టరేట్ కట్టినాం, వైద్యపరంగా హాస్పిటల్స్ డెవలప్మెంట్ చేసినాం. మీరేం చేసినారో చెప్పండి. మన్నెంకున్న టెంపుల్ సార్, పేదల తిరుపతి మేము డెవలప్ చేసినాం, దాన్ని కంటిన్యూ చేయండి. ఎందుకు ఆపుతున్నారు? ఎందుకు మన్నెంకున్న టెంపుల్ డెవలప్మెంట్ ఆపేసిండ్రు? ప్రజలు ఆలోచన చేయరా? ఇవే ఆలోచన చేస్తారు ప్రజలు. నువ్వేదో బురద తల్లినవు, ఆ తూర్చుకుంటాడు, ఇదే పని మీద ఉంటారు. అది కాదు. మీరు ఆరోపణ ఎందన్నా చేయండి, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రాంతం కోసం పనిచేస్తాం. ఆయన నియోజకవర్గం చూసుకుంటూనే ఈ ఉమ్మడి పాలమూరు ప్రజలకు నేను ఏం చేస్తా, నేను మంత్రిగా ఉన్నా, నా కేసీఆర్ తోనుకు పోవాలి, నా ముఖ్యమంత్రి దగ్గరికి పోవాలి, ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాజెక్టు కోసానికి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసానికి ఏం చేస్తా, నేను ఏం చేయగలుగుతాను, జిల్లా అంతా డెవలప్మెంట్ చేయడానికే అడుగులు వేసిండు మాజీ ముఖ్యమంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు? ఇప్పుడున్న మంత్రులు ఏం చేస్తున్నారు? సంవత్సరం అయింది, ఒక్క అడుగు పడదే, ఒక్క పని కంప్లీట్ చేయరే, ఒక స్టెప్ తీసుకోండి. ఎందుకు చేయలేకపోతారు వీళ్ళు? అన్ని జిల్లాల్లో ఇలాగే నడుస్తుంది. ఇప్పుడు ఏ మంత్రి ఆ జిల్లాకి ఏమైనా చేసి ఉంటే ఈ సంవత్సర కాలంలో ఒక్క పేపర్ స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పండి. నార్కల్ మంత్రి ఉన్నాడు జూపల్లి కృష్ణారావు గారు, ఆయన తీసుకున్నటువంటి శాఖలేంటి, ఆ శాఖలపైన జరిగిన అభివృద్ధి ఏంటి చర్చకు వస్తారండి? అవే శాఖలు మా సారి చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు గతంలో 10 ఏళ్ళ జరిగినటువంటి అభివృద్ధి, ఆయన మంత్రిగా చేసినటువంటి అభివృద్ధి మేము చూపిస్తాం. మీరు చూపిస్తారండి? అదే సోమశిల దగ్గర హరిత హోటల్ కట్టినాం, టూరిజం పెంచినాం, పెద్ద పెద్ద బిల్డింగ్లు, బోట్లు అన్ని తీసుకొచ్చినాం. ఆ సోమశిల బ్రిడ్జ్ ఎందుకు కట్టలేకపోతున్నారు? సోమశిల నుంచి శ్రీశైలం వెళ్ళడానికి లాంచ్ కూడా అది మేము తెచ్చినాము. మీరేమైనా చేసినట్టు చెప్పండి. మరి ఈ సంవత్సర కాలంలో అంటున్నాం మేము. ఎందుకు చెప్పరు? చూపించడానికి ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు. బుల్డోజర్ రాజకీయాలు, మసిబుసి మాడికాయలు చేయడం, పెద్ద పెద్ద నాయకులకు మూటలు పంపించడం, అంటే ఢిల్లీ పోవడం. ఆయన ఢిల్లీ పోవాలా, వీళ్ళు హైదరాబాద్ రావాలి. ప్రజలకి ఏం మరుగుతుంది? ధాన్యం కొనుగోలు ఎంత నార్కల్ జిల్లాలో జూపల్లి కృష్ణారావు చెప్పాలి. ఎంత పంట పండించింది ఈ సంవత్సరము? ఇన్ఛార్జ్ మంత్రి కదండి జిల్లాకి, చెప్పండి. పోన్ ఒక ఎమ్మెల్యే, మామూలు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఉన్నాడు, అన్వాడ మండల పంట ఎంత, కొనుగోలు చేసింది ఎంత, రైతులు ఎంతమంది, రైతు పని ఇచ్చింది ఎంత, రైతు రుణమాఫీ జరిగింది ఎంత, శ్వేతపత్రం విడుదల చేస్తారా? బోగస్. ఇచ్చినాం, అయిపోయింది. ఎడ్డి తెలంగాణ కాదు ఇది, హుషారు తెలంగాణ. గత 10 ఏళ్ల కింద
15 ఏళ్ల కింద ఉన్నదేమో ఇప్పుడు ప్రతి ఒక్కరు హుషారైండ్రు, ప్రశ్నిస్తారు. ప్రశ్నించేది నేర్పించిందే తెలంగాణ ఉద్యమం కేసీఆర్. ఆయన పాలన 10 ఏళ్ళు ఉన్నాం, అభివృద్ధి చూసినాం, ఫలాలు అందుకున్నారు. ఏ వర్గానికి ఏం చేయలేదో చెప్పండి, ఏం చేసిరో మేము చెప్తాం. ఈ సంవత్సర కాలంలో మీరు ఏమైనా అడుగులు వేసి, అడుగులు అంటున్నాం మేము, మొత్తం కంప్లీట్ కాదు, ఏదైనా అడుగు వేసినాం, ఈ రైతుల కోసం ఇది చేసినాం, ఈ విద్యా వ్యవస్థకి ఇది చేసినాం, ఏది లేదు. నిన్న 1 కోటి మహిళలు ఏదో ఇందిరమ్మ మహిళా విజయోత్సవాలను పెట్టారు. మహిళలకు ఏం చేసిరండి విజయోత్సవాలు? 2500 మహిళలకు ఇచ్చిరా? విద్యార్థి యువతలకు స్కూటీలు ఇస్తున్నారు, ఇచ్చిండ్రా? ఎందుకోసం విజయోత్సవాలు పెట్టిరాట మీరు? దేనికోసం పెట్టారు? ఏం చేసిండ్రు మహిళలకని విజయోత్సవాలు పెట్టిండ్రు? 2 నువ్వు చెప్పినా 2 చేసినావా చెప్పు. ఆ బస్సులు పెట్టినావా, కొట్టుకొని వస్తారు, జుట్లు మీకొని చచ్చిపోతున్నారు. బస్సుల సంఖ్య పెంచు, బస్సులు పెంచు. గంటకు బస్సు వచ్చేది, 2 గంటలు 3 గంటలకు బస్సు వస్తుంది జిల్లాల్లో. ఏదైనా పథకం పెడితే, నువ్వు ఏదైనా ఇనిషియేట్ చేస్తే దానివల్ల ప్రాబ్లం లేకుండా చేయాలి. నువ్వు పెట్టిన పథకం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంది కదా. బస్సు టికెట్ తీసుకుని నిలబడిపోతున్నారు బాయస్. నువ్వు బస్సుల సంఖ్య పెంచు, ఆ పథకాన్ని కొనసాగించు, స్వాగతిస్తాం మేము. మహిళలకు స్కూటీలు ఇయ్యి, యువతులకు స్కూటీలు ఇచ్చేసేయి, అప్పుడు నువ్వు విజయోత్సవాలు పెట్టు. వరంగల్లో పోయి విజయోత్సవం, ఇందిరమ్మ విజయోత్సవాలు, మహిళా శక్తి విజయోత్సవాలు, ఎవరికి కావాలండి విజయోత్సవాలు? ఈ బస్సులో జర్నీ చేసే ఈ మహిళలకు మాత్రమే ఫ్రీ టికెట్ పెట్టారు, మరి అబ్బాయిలు మాకెందుకు పెట్టట్లేదు? అందరికీ సమానంగా చూడాలి, కానీ వాళ్ళే మాత్రమే పడ్డాయి ఓట్ల మాకు కావా అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అదే నువ్వు బాయ్స్కి ఇస్తావా, పురుషులకు ఇస్తావా లేదా తర్వాత విషయం. బస్సుల సంఖ్య పెంచిన ఆయన అంటున్నాం మేము. ఎందుకు పెంచలేకపోతున్నాం? ఏదైనా సబ్జెక్ట్ పొన్నం ప్రభాకర్ ఉన్నారు మంత్రి గారు, బస్సుల సంఖ్య గురించి, మహిళల గురించి, మహిళలు పడుతున్న ఇబ్బందుల గురించి, దానిల గురించి మాట్లాడుతుంటే బస్సులో, ఆర్టీసీ బస్సులో అలా సబ్జెక్ట్ ఇంకోటి చెప్తుంటాడు. ఎలక్ట్రిక్ బస్సులు అవి పెట్టాడు. ఎలక్ట్రిక్ బస్సులు తేరని ఆయన వద్దంటే మేము, కానీ ఈ విషయం చెప్పు. ఈ బస్సుల సంఖ్య ఎంత పెంచినావు? ఎన్ని గంటలకి టైం లిమిట్ ఏముంది? ఇంతకు 40 నిమిషాలకు 30 నిమిషాలకు ఒక బస్సు వస్తున్నాయి సార్, ఈ నుంచి ఎల్బీనగర్ నుంచి మైదపట్నం పోవాలంటే. ఇప్పుడు ఎంత టైం అవుతుంది? టైం లేట్ వస్తుంది, ప్లస్ పురుషులు నిలబడిపోతున్నారు. నువ్వు పెట్టిన పథకం వల్ల లాభం ఏమైనా జరిగింది అంటున్నాం మేము. అయితే కాన్స్టిట్యున్సీ విషయానికి వస్తే, మీ నాగర్ కర్నూలు కాన్స్టిట్యున్సీలో కూచుకుల రాజేష్ రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు. సెకండ్ మల్లు రవి గారు వచ్చేసి రైల్వే తీసుకొస్తున్నారు. ఈ 2 జనాలకు ఉపయోగమే కాదంటారా? మల్లు రవి గారు ఇస్తలేరండి రైల్వే. ఆయన దానికోసం మాట్లాడి ఆయన్నే ఓకే చేయండి. గతంలో మాజీ ఎంపీ గారు కూడా మాట్లాడిండ్రు, టీఆర్ఎస్ ఎంపీ కూడా మాట్లాడిండు. దాని గురించి నడుస్తున్న ప్రాసెస్ నడుస్తుంది, అది కొనసాగింపుగా వీళ్ళు చేస్తున్నారు. అంతేగాని వీళ్ళు తీసుకొచ్చారని చెప్పేసి మీరు కూడా మీడియా వాళ్ళు అట్లా వాళ్ళకు చెప్పొద్దు అన్నట్ల. వాస్తవాలు చెప్పండి మీరు. నేనేమంటున్నా అంటే, అది కొనసాగింపుగా వస్తున్నటువంటి అంశము. నేను ఇదే అడుగుతున్నా. నేను స్టార్టింగ్లో కూడా ఇదే మాట చెప్పిన. జిల్లాకు ముఖ్యమంత్రి ఉండి కూడా రైల్వే లైన్ లేదు అంటున్నా. నేను ఇంకొక పాయింట్ అడుగుతా సార్, నా అక్క జిల్లాల కోసానికి, అన్నదమ్ముల కోసం ఒక పాయింట్ అడుగుతాను. నేను పరమ భక్తుని సార్, శివుని భక్తుని. నేను శ్రీశైలం పోవాలా? రోడ్లు లేవు సార్. తెలంగాణ బార్డర్ వరకైనా సరే రోడ్ వేయగలుగుతావా నువ్వు? శ్రీశైలం రహదారి మంచి చెయ్యి, శ్రీశైలానికి రైల్వే మార్గాన్ని తీసుకురా, నార్కల్ జిల్లాకు దేవు అంటే. నేనేమంటారు, ఈ ప్రాంత ముఖ్యమంత్రి కాబట్టి నేను విన్న ప్రెజర్ ఉంది అంటున్నా. నేను ఇవి చేయాల్సిన పనులు ఉన్నాయి అంటున్నా. శ్రీశైలం మార్గాన్ని కంప్లీట్ చేయి. అచ్చంపేట ఎమ్మెల్యే కూడా దీనికి సమాధానం చెప్పాలా? నీ కాన్సెన్స్ మీదుగా శివాలయం టెంపుల్కి వెళ్తారు, శ్రీశైలం పుణ్యక్షేత్రం, అది రహదారి లేదు. రీసెంట్ గా నల్లమల్ల టూరిజం కూడా స్టార్ట్ చేశారు అక్కడ. అదే టూరిజం వాళ్ళు చేస్తే కొద్దిగా మంచి పనులు కావంటారా? టూరిజం వాళ్ళు చేస్తే డెవలప్మెంట్ కొద్దిగా చేస్తారు సార్. ప్రభుత్వం అనుకుని టూరిజంతో కలుపుకొని పోతే రహదారి పెద్దగా అవుతుంది, ప్రజలకు వాహనాలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ సార్. పుణ్యక్షేత్రానికి రహదారి కంప్లీట్ చెయ్యి. ఎందుకు చేయలేకపోతున్నావు? రైల్వే లైన్ ఎందుకు చేయలేకపోతున్నావు? అరే నీ కుర్చీ కోసానికి పాలమూరు ప్రాంత ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఎయిర్పోర్ట్ కూడా వరంగల్ ముమ్మనూరు నగర్లో ఈయన పెట్టేసి ఆడ పెద్ద బస్సు, ఎయిర్ బస్సు వచ్చినా కూడా ఈడ నాకు రన్వే ఉండాలి అంటున్నారు ఆడ మంత్రులు. నువ్వు ముఖ్యమంత్రి ఏమంటలేవు? గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చౌదరపల్లి దగ్గర, దేవరగద్ర మామూనార్ దగ్గర 400 ఎకరాల భూమి ఉందని చెప్పేసి సర్వే చేయించి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చావని చూసినావు. ఒక అడుగు పడ్డది. నువ్వు దాన్ని కంప్లీట్ చేయి. ఆ ప్రాంత ముఖ్యమంత్రికి ఒక ఎయిర్పోర్ట్ తీసుకొని నీ పేరు పెట్టుకోవడం ఆయన వద్దను. మార్పు పేరు మార్చంటావు కదా. రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ అని పెట్టుకో. ఎయిర్పోర్ట్ తీసుకురారా బాబు, మాకు కావాల్సిన అభివృద్ధి. మాకు వద్దు, మాకు పేరుతో పని లేదు.
నీ తరతరాలు నీ పేరు చెప్పుకొని ఎయిర్పోర్ట్ దే, రైల్వే లైన్ తీసుకురా, ఆ పుణ్యక్షేత్రానికి రోడ్డు రహదారి మంచిగా కంప్లీట్ చేయి, విద్యా వ్యవస్థ డెవలప్మెంట్ చేయి, ఆ వాణిజ్యపరమైనటువంటి 2 రాష్ట్రాల మధ్య వాణిజ్యపరమైన ఆ బ్రిడ్జ్ కంప్లీట్ చేయి. ఎందుకు చేయలేకపోతున్నావు? కోడంగల్ ప్రాజెక్ట్ మళ్ళీ కొత్త రీడిజైన్ పేరు మీద దన్నుకుంటున్నావు. పాత డిజైన్కి ఏమైంది? దాని లోపాలు ఏమున్నాయి? బయట పెట్టు. నీ అన్నముల కోసానికి, నీ అన్నంల కోసానికి, నీ కుటుంబ పాలన కోసానికి, డబ్బులు సంపాదించడం కోసానికి డిపిఆర్లు మార్చడం, పేర్లు మార్చడం, గేట్లు మార్చడం, ఇదేనా నీ పద్ధతి? ఇదేనా పాలన మొత్తం? ఈ సంవత్సర కాలంలో చేసింది ఏముంది? స్టార్టింగ్లోనే ముఖ్యమంత్రి గారు 3 రోజులకే కాడా నోటు తీసుకొచ్చిండు కొడంగల్కి, డెవలప్మెంట్ అథారిటీ, కొడంగల్ అథారిటీ అని చెప్పేసి. 6 నెలలు కాకముందుకే లగచెల్ల గ్రామస్తులు తీసుకుని రోడ్డున పడదగింది. ఇప్పుడు అథారిటీ ఏమైంది? డెవలప్మెంట్ అంటే గిరిజనులు తీసుకొచ్చి బయట పడేయడమా? ఏం జరుగుతుంది సార్ రాష్ట్రంలో? ఎవడన్నా ప్రశ్నించే, ఎవడన్నా దిలీప్ అన్న, మా దిలీప్ అన్న సోషల్ మీడియా దిలీప్ అన్న ప్రశ్నించేందుకు కూడా జైలు పెడతాం. ఏమైంది? సాయంత్రానికి లీగల్ టీం పోయింది, మా నాయకులు స్పందించారు, బయటకు వచ్చారు. ఏమవుతుంది? ప్రశ్నించే గోంతులను నువ్వు ఆపలేవు. మీ నాయకుల వల్లనే కాలేదు, మీ సమకాలికుడు వైఎస్ఆర్ రేవంత్ రెడ్డి వల్లనే కాలేదు, నీ వల్ల అసలే కాదు. ప్రశ్నించే వాళ్ళను ఆపాలనుకోవడం బంద్ చేసుకొని ప్రజలకు ఏమైనా చేయాలన్నా, ప్రాంతానికి ఏమైనా చేయాలన్నా. ఈ ముసుగులో కొంతమంది అధికారులు కూడా హుషారుగా బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమో, ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోనో మరి ఎట్లా తెలియదు, కానీ కొంతమంది అధికారులు కూడా కొంచెం వద్దు అంటున్నాం. మేము అధికారులు నిందించట్లే, వాళ్ళ ప్రజలతోనే మీరు చేస్తురేమో, కానీ అది తప్పు, వద్దు, ఎల్లకాలం ఉండదు ఏ ప్రభుత్వము. ఆ తర్వాత చట్టపరంగా, న్యాయపరంగా అధికారుల పైన కూడా మేము మా అధినాయకత్వానికి చెప్తాం, సార్ ఇట్లా ఇబ్బంది ఉంది, ఏం జరుగుతుంది, ఏం కథ అన్ని జిల్లాల్లో, వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని వదిలేసే ప్రసక్తే లేదు. ఎందుకోసం అంటే వాళ్ళ ముసుగులో వీళ్ళు కూడా మా పైన చెలాయించడం. ఎవరు చేశారు అధికారం? గిరిజన తాండాలకు ఇంట్లోకి పోయి నువ్వు ఇష్టం ఉన్నట్టు సెర్చ్ చేయడము, ఇష్టం ఉన్నట్టు మగపిల్లలు అందరినీ ఉండవు జైలు. ఎవరి చిన్న ఏ చట్టంలో ఉంది? ఎవరు మీరంతా? మప్టీలో వస్తారు, పోలీసులా, రౌడీలా, రేవంత్ రెడ్డి పరివారా మీరంతా? ఎవరు మీరు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం సార్ మేమంతా. మీరు రాజ్యం ప్రభుత్వంలోకి రాగానే ఈ సపరేట్ చైనాల కించాంగాలకు ఈతాం అనుకుంటున్నామో. ఈ కించాంగ్ నడవదేడ. ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయి, సహకరిస్తాం 100%. ఆ విధంగా మేము నడుచుకుంటాం, మా మాట తీరు నడుచుకుంటుంది, మా వ్యవహార శైలి నడుచుకుంటుంది, మా పని మేము చేస్తాం. కానీ దౌర్జన్యం చేస్తాం, పరివారితో భయపడిస్తాం, అధికారులను అడ్డబెట్టి భయపడిస్తాం, ఇవన్నీ నడవవు. ఏం చేస్తావు చెయ్యి, 4 ఏళ్ళు చెయ్యి, కేసులు పెడతావు, ఏం పెడతావో. ఆ తర్వాత మటుకు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా నాయకుల దగ్గరికి ప్రతి ఒక్కరి చిట్టా కూడా పోతాం. అధికారులు కానీ ఎవరైనా మమ్మల్ని వేధిస్తే మా నాయకుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ ముందు పెడతామని. ఇంకొక విషయం ఏంటంటే, రీసెంట్గా మన కూచుకుల రాజేష్ రెడ్డి గారు మర్రి జనార్దన్ రెడ్డి అబ్బాయి పెళ్లికి పోయాడు. వీళ్ళంతా అధికారంగా ఆపోజిట్ ఎంత కొట్టుకున్నాడంగా, లోన మాత్రం ఒకటే, మనమే శుద్ధ పూసలు అన్నట్టుగా జనాల మాట. వాళ్ళంతా ఒకటే, బయట మాత్రం తిట్టుకుంటారు కానీ లోన అంతా ఒకటే, మనమే చేస్తాం. ఇప్పుడు ప్రతిపక్ష వేరే వేరే పార్టీలు ఉన్నంత మాత్రం శత్రువులు ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. రాజకీయంగా హెల్తీ రాజకీయాలు అంటారు దాంట్లో. ఒకరి ఫంక్షన్లకు కానీ ఒకరి కార్యక్రమాలకు వెళ్ళడం అది చేయడము హెల్తీ రాజకీయాలు అవే ఉండాలి, కలిసిమెలిసే ఉండాలి. నువ్వు పని పరంగా, సేవ చేసే కార్యక్రమ పరంగా నువ్వు డి అంటే డి అని పోటీ పడు, కానీ వ్యక్తిగతంగా ఇవన్నీ ఉండకూడదు అంటున్నావు. అది మంచి రాజకీయము. అది అందరి ఎమ్మెల్యేలకు అందరికి ఉండాలి, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉండాలి. మా కోరిక. రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పోవట్లేదు అంటారా? ఎందుకు పోతలేడు? కేసీఆర్ ను పండుగ తొక్కుతాడు. ఎవడన్నా ఏమనుకుంటావు కేసీఆర్ గురించి? నువ్వు టచ్ చేస్తుడు కేసీఆర్ ను. తెలంగాణ ఉద్యమకారులందరూ, తెలంగాణ సోయినటువంటి వాళ్ళు, తెలంగాణలో గడ్డల పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ బయటకు వచ్చి నీ భరతం పడుతుంది. కేసీఆర్ ను పండ పెడతా అంటావు. మేము కొమ్మటి ఒక మాట అంటాడు, మూసీ కాడ ఆడ పాదయాత్ర చేసి ఆడ పోయి కేసీఆర్ నల్గొండకు రాను పాదయాత్ర సంగతి చూస్తాడు, ముక్కలు చేసి ఎవడరా నువ్వు ముక్కలు చేయడానికి? ఎవడరా అంటుంది. నేను ఎందుకోసం అంటే సార్ కట్మను సార్ మా నాయకుడిని ముక్కలు చేస్తాంటారా సార్? పాదయాత్ర ఏడేయాలి సార్? నేను ఒకటి అడతా, పాదయాత్ర మూసి పాదయాత్ర చేయాల్సిన ప్లేస్ ఎక్కడ? నువ్వు ఇల్లు ఉలగొట్టింది ఏడా? మూసి డెవలప్మెంట్ ఈడే చేస్తావు, పాదయాత్ర ఆడ చేస్తావు పోయి, అది నీది. ఈ నుంచి ఏ పాదయాత్ర? ఎస్, మా నాయకులను రమ్మన్నావు కదా, మేము కూడా వస్తాం, వచ్చి ఈ నుంచి పాదయాత్ర చేద్దాం. ప్రజాస్పందన చూడు. నువ్వు ఆడబోయో ఒక 1000 మందిని పక్కన పెట్టుకొని కేసీఆర్ ముక్కలు చేసి అవి చేస్తావు అంటే మరణకి రాదా సార్? అధికారంలో ఉన్నావు, రాజ్యాంగబద్ధమైన
పదవిలో ఉన్నావు, నువ్వే ముక్కలు గిక్కలు రండా గిండా అవి ఇవి అని చెప్పేసి తొండాలు గిండాలని మాట్లాడుతుంటే ప్రతిపక్షంలో ఉన్నాం, ఉడుకు రక్తంలో ఉన్నాం, యువకులం, మేమెందుకు మాట్లాడదు? మీ తప్పెట్లా కాదు, మా తప్పెట్లయితుంది. ఇవాళ అధికారం ఉందేమో మా తప్పు చేస్తున్నామో, రేపు మా అధికారం వచ్చినప్పుడు కక్ష రాజకీయాలు సార్ తెలంగాణ ప్రజలకు కావాల్సింది, ఈ ప్రాంతానికి రాష్ట్రానికి హెల్తీ రాజకీయాలు కావాలన్నా, ప్రజల డెవలప్మెంట్ కావాలన్నా, లేకపోతే నీ మాటలు కావాలన్నా, నీ హెచ్చరికలు, నీ గుండరాజు ఇది కావాలన్నా ప్రజలకి? కేసీఆర్ కూడా బూతులు బాగా తిడతారని చెప్పి ఎందుకు? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారి మాటలు, వ్యవహార శైలి చూడండి ఒకసారి. తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతం యొక్క ప్రాంతాన్ని సాధించడం కోసానికి ఉద్యమ రీతిలో ప్రాసలు అవి ఇవి చేసిండు తప్ప ఈ విధంగా రాజ్యాంగబద్ధమైన పదవిలో కూర్చొని మంత్రులే కానీ, ముఖ్యమంత్రులే కానీ, ఎమ్మెల్యేలే కానీ ఆ పదవిలో కూర్చొని మాట్లాడే వాళ్ళు ఒక్కరి పేరు చెప్పండి కేసీఆర్ సార్ వరకు. ఎందుకు మీరు ఒక ఎమ్మెల్యే అట్లా మాట్లాడినా మా దగ్గర? మీరు ముఖ్యమంత్రి ప్లేస్ నుండి మాట్లాడుతున్నవే, ఈ సమంజసమా? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? మేధావులు ఒప్పుకుంటారా? నువ్వు ఒక్కనే ఉన్నామనుకుంటున్నావా? సమాజంలో మేధావులు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, ప్రొఫెసర్లు ఉన్నారు. నువ్వు ఒక్కటే రంగం లేదు, నువ్వు ఒక్కనే మనిషివి కాదు, నీకు జ్ఞానం ఉందనుకుంటున్నావు నువ్వు. అది జ్ఞానం కాదు, అది పరిపాలన కాదు నాయన. అది మొత్తము రౌడీ రాజ్యం కిందకి తీసుకెళ్తున్నావు నువ్వు. ముఖ్యమంత్రి అట్లా మాడతాడు, మంత్రి అట్లా మాడతాడు, కింద పిల్లలు సపోర్ట్ కొడతారు. ఇలాంటివి బంద్ చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి డెవలప్మెంట్ సంబంధించినవి ఆ మాట తీరు, వ్యవహారశైలి మార్చుకొని 4 ఏళ్ళలో గొప్ప పేరు తెచ్చుకొని, మాకంటే గొప్ప పేరు తెచ్చుకోండి, కేసీఆర్ కంటే గొప్ప పేరు తెచ్చుకోండి. ఈ 4 ఏళ్ళలో దేశంలో అగ్రవంగా తెలంగాణ రాష్ట్రాన్ని పెట్టండి, మీ పేరును 10 కాలాల పాటు ఉంచుకోండి, పనులు చేయండి. అంతేగాని కేసీఆర్ నిడతాం, కేటీఆర్ నిడతాం, హర్షం నిడతాం అంటే ప్రజలు సహించరు, కార్యకర్తలుగా మేము అసలే ఊకం. కొంతమంది లీడర్లని వాళ్ళ మీద కేసులు ఉన్నా కూడా తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకుంటున్నారు. ఒకటి గుండాయిజం చేసినాడు కాబట్టి గుండాన్ని తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకొని గుండా రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. అసలు వీటి మీద మీ ఒపీనియన్? బీఆర్ఎస్ పార్టీలో గుండా ఉంటారండి, ఉద్యమకారులు ఉంటారు, మొత్తం ఉద్యమకారులు ఉంటారు. మాతోన గుండాలు చూపండి ఎవరున్నారు? ఉద్యమం నుంచి వచ్చిన వారు ఉన్నాం మొత్తం అందరం, కానీ ఇలాంటి వ్యవస్థ లేదు. ఈ వ్యవహారము ఈ కొంచెం వల్గర్గా పోయింది అంటే ఈ ముఖ్యమంత్రి వల్లనే. ఓకే, ప్రపంచ పటంలో హైదరాబాద్లో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసిన కేసీఆర్ ప్రభుత్వం అందుకోసం చేస్తారా? కేసీఆర్ను ఏం మాట్లాడుతున్నాను? ఎవరి గురించి మాట్లాడుతున్నాను? అధికారం కోసానికి, కుర్చీ కోసానికి ఎవరి గురించి మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? నీతో పాటు ముఖ్యమంత్రి హోదా ఉన్నటువంటి వ్యక్తి కాదాయన. ఈ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి, ఈ ప్రాంత ప్రజల దేవుడు, ఈ ప్రాంత ప్రజల 100 ఏళ్ల పాటు గుర్తుంచుకున్న పేరు, చరిత్ర కేసీఆర్. నువ్వు 4 ఏళ్ళు ఉంటావు, పోతావు, నీలా 100 మంది ముఖ్యమంత్రులు వస్తారు, కానీ కేసీఆర్ ఒక్కడే. అది గుర్తుపెట్టుకోవాలి. ఒక లీడరు పార్టీలో ఉన్నప్పుడు 100 కోట్లు ఉంటే ఆ గవర్నమెంట్ దిగిపోయేటాలకు తన ఆస్తి 1000 కోట్ల దాకా అవుతుంది. అవి కూడా బినామీలో వాటి మీద వీటి మీద. అసలు ఇవన్నీ ఎట్లా సంపాదిస్తున్నారు కామన్ పీపుల్? మెయిన్ క్వశ్చన్ అది. వాళ్ళని అడగాలి, సంపాదించే వాళ్ళని అడగాలి సార్. మమ్మల్ని అడిగితే అసలు ఎలా కుదురుద్ది? 100 కోట్లు ఉన్నాడు 1000 కోట్లకి ఎలా వస్తాడు? అది వాళ్ళని అడగాలి సార్, వాళ్ళు చెప్తారు. మేమేం చెప్తాం? వాళ్ళు ఎట్లా సంపాదిస్తారో మాకే తెలుస్తుంది. మీరు కూడా అందులో ఉన్నారు కదా, ఏమన్నా? అట్లాంటిది ఏముండదండి. చట్టపరంగా, న్యాయపరంగా ఏ విధంగా సంపాదించుకోవాలో, సోర్సెస్ ఏ విధంగా ఉండాలో, రాజకీయం చేస్తున్నట్టు వాళ్ళు కాస్త చదువుకున్న వాళ్ళే, 100% చదువుకున్న వాళ్ళే. వాళ్ళు తెలియదాన్ని సంపాదించుకోవడం ఎలాగో? సంపదన ఏం మోసుకపోతామా, తీసుకుపోతామా? కాకపోతే ప్రజల సేవ చేయడం కోసానికి, కుటుంబ అవసరాల కోసానికి, తన అవసరాల కోసం సంపాదించుకుంటారు. దానిలో తప్పేముందండి? లీగల్గా సంపాదించుకుంటే తప్పేముంది? ఇంకోటి ఏంటంటే ఈడ కూడా మళ్ళీ ఒకటి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ రైట్స్ జరిగినాయి సార్. ఎక్కడన్నా టీవీలో వచ్చిందా, పేపర్లో వచ్చిందా? ఎక్కడ రాదు. ఏదన్నా బలహీన వర్గాలకు సంబంధించిన వాడు కొద్ది తెల్ల బట్టలు వేసిండు, కొద్ది రాజకీయంగా ఎదిగిండు, 2 రూపాయలు మంచి కారు కొనుక్కొని తెల్ల బట్టలు, అరే అమ్మో వాడు తెల్లంగా వేసిండు, వాడు కారు కొన్నాడు. బలిగిన వర్గాలు కార్లు కొనొద్దా? బిల్డింగ్లు కొనొద్దా? భూములు కొనొద్దా? రాజకీయం చేయొద్దా? ఏం అయ్యా అబ్బా అనుకుంటా బతకాలనా? ఖచ్చితంగా చేంజ్ అయింది సార్. తెలంగాణలో రాజకీయం చేంజ్ అవుతుంది. ప్రతి ఒక్కరు మేము కూడా సంపాదించుకుంటాం సార్. మేము ఎందుకు సంపాదించుకోవద్దు? మేము కూడా తెల్లంగా చేస్తాం, మేము కూడా కార్లు కొంటాం, భూములు కొంటాం, బిల్డింగ్లు కొంటాం, అంత డబ్బు చేస్తాం. కష్టపడతాం సార్. కష్టం అంటే పోయి మట్టి ఇలాంటి క్వశ్చన్ చేయకండి మళ్ళీ. మా తెలివితోనా, మాకు వచ్చినటువంటి జ్ఞానంతోనా, మా గురువులు ఇచ్చిన జ్ఞానంతోనా బిజినెస్లు పెట్టుకుంటాం. నాకు డైరీ ఫామ్ ఉంది సార్, నేను పాల వ్యాపారం చేస్తా, డైరీ ఫామ్ ఉంది. నా కుల వృత్తి కన్స్ట్రక్షన్ సార్. నేను బిల్డింగ్ అతను రియల్ ఎస్టేట్, తప్పేముంది? నా వృత్తి అదే సార్, నేను కన్స్ట్రక్షన్ నా వృత్తి. దానిలో సంపాదించుకోతాడు డబ్బులు.
వృత్తి కానోళ్ళే వచ్చి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో డబ్బులు సంపాదించుకుంటారు. నా వృత్తి సార్ కన్స్ట్రక్షన్, నేను డబ్బులు సంపాదించుకుంటా, తప్పేముంది? నేనే ఏంటంటే ప్రతి ఒక్కరు బడుగు బలిగిన వర్గాలకు సంబంధించిన వాడు కొంచెం డెవలప్ కాగానే వారి మీద ఇరుచుకోబడుతున్నారే. అదే పొంగులెడ్డి సార్ మీద అంత పెద్ద రైడ్ జరిగితే, అన్ని కోట్ల రూపాయలు దొరికితే, అంత ఇష్యూ జరిగితే ఏ పేపర్లో రాదు, ఏ న్యూస్ ఛానల్ చూపించదు. ఎందుకు? పేర్చుల తోక ఉన్నందుక? ఆలోచించాల సమాజం. దాడులకు కేసులకు భయపడే కాలం పోయింది. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ ఉద్యమ యూనివర్సిటీ ద్వారా నేర్చుకున్నట్టు ఓనమాలు ఆ నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేము దీనిలో భయపడము, ఇలాగే ప్రశ్నిస్తాం, ఇలాగే ముందుకెళ్తాం. చివరగా నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి చాలామంది ఊర్లలో ముసలోళ్ళు పెన్షన్ తీసుకున్న వాళ్ళు బీఆర్ఎస్ మీద కొంచెం అభిమానం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఆలోచించేది ఏంటంటే గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి దానికి వేస్తేనే మనకి ఏమన్నా అవుద్దేమో, దీని మీద అభిమానం ఉన్నా ఇటు వేయాలని ముగ్గు చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలి? దీనిలో మంచి ఆపర్చునిటీ సార్. నాకు విషయం ఏంటంటే అధికార పార్టీలో ఉంటేనే, అధికార పార్టీకి ఓటు వేస్తేనే పథకాలు వస్తాయి. ఇది ప్రచారం చేస్తారు ఇప్పుడు నెక్స్ట్. కానీ ప్రశ్నించాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న వాళ్ళు ప్రతిపక్షం ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఊళ్ళో సర్పంచ్ ఎంపీటీసో ఓడిపోతే నష్టం ఏం లేదు వాళ్ళకి, వాళ్ళ ప్రభుత్వం ఉంటుంది. కానీ ప్రశ్నించే వాళ్ళు లేకపోతే నువ్వు నష్టపోతావు. ఓటరన్నా మేలుకో, ప్రశ్నించే గొంతుకని గెలిపించు. గ్రామాల నుంచే ప్రశ్నించే తత్వం స్టార్ట్ అవుతుంది. మన ప్రభుత్వం వస్తుంది, మన కేసీఆర్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మనం ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అధికార పార్టీలో ఉంటేనే పథకాలు వస్తాయేమని నువ్వు మోసపోతే, ఇప్పటికే మోసపోయినాం, నెక్స్ట్ గోసపడతాం. ప్రశ్నించేవాడే లేకుంటాడు, వాళ్ళ ఇష్టరాజ్యం అవుతుంది. ఇప్పుడు అరకొర ఇచ్చి పథకాలు కూడా నెక్స్ట్ మంగళం వాడేటువంటి పరిస్థితి ఉంటుంది. వీళ్ళు చెప్పినటువంటి పథకాలే ఇంతవరకు నెరవేర్చిన కొత్త పథకాలు ఇస్తారనేది అంతకంటే అత్యాశం కూడా ఉండదు. సో ప్రశ్నించే వాళ్ళని ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ప్రతిపక్షాన్ని గెలిపిస్తారు కూడా. ప్రజలకు కూడా అర్థమైంది, ప్రజలు కూడా ఆ రూట్లో ఆలోచన చేస్తున్నారు. ఈ మార్పు కరెక్ట్ మార్పు కాదురా బాబు, ఇది అసలుకే ఎసరు తెచ్చిన మార్పు. ఇది మార్పు అన్నా, అభివృద్ధి అన్నా, మనం మారాలన్నా, మన బతుకులు మారాలన్నా, మన పిల్లలు బాగుపడాలన్నా, చదువు విషయంలో, విద్య విషయంలో, వైద్య విషయంలో, అన్ని విషయాల్లో మార్పు రావాలంటే కేసీఆరే ఉండాలి అనేది ప్రజల లోపల వచ్చింది, రాష్ట్రమంతటి వచ్చింది. కాబట్టి అక్కడక్కడ డబ్బుల ధనంతోనో పేర్లతోనో గెలవచ్చు కాక లోకల్ బడిలో, కానీ ప్రజలను మెప్పించి ఒప్పించి గెలిచే గెలుపులు కావవి. అలా గెలవరు వాళ్ళు. మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాంగ్రెస్కు అసలు మార్పు చూపిస్తారు ఇప్పుడు తెలంగాణ ప్రజలు అంటున్నాను నేను. పల్లెల్లో కాంగ్రెస్ పార్టీ మార్పు పేరు మీద వచ్చింది కదా, ఇప్పుడు గ్రామాల్లో అసలు మార్పు చూపిస్తారు ఓట్ల రూపంలో. 100% నెరవేరుతుంది. చాలా థ్యాంక్స్ అన్న, మా సీఎం న్యూస్కి వచ్చి మీ విలువైన టైం థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి. నెక్స్ట్ టైం మరో లీడర్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.